रुको जरा सबर करो। क्लोज कर लो। ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి నామధేయస్య రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి యోగ్యతా సిద్ధ్యర్థం దేశ పరిపాలనా సిద్ధ్యర్థం ఇంకోసారి దేశ పరిపాలనా సిద్ధ్యర్థం ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా. ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్. చిటికలే. ఇందా పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. బాబు దీని సంగతి చూడు. తీసుకెళ్ళమ్మా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. దేశ పరిపాలనా సిద్ధ్యర్థం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఇమీడియట్లీగా దక్కాలని చెప్పని వాళ్ళు అక్కడ మంత్రోచ్చారణ కార్యక్రమం జరుగుతుంది. ఇచ్చండి సార్, ఇచ్చండి. ముఖ్యమంత్రిని చేసేటువంటి అంశాన్ని ఇప్పుడు అక్కడ దీన్నే చికెన్ గునియా అంటారు. దానికి సంబంధించి మంత్రోచ్చారణ జరుగుతుందనంటే అది ఆశ్చర్యం కలగక మానదు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మంత్రులుగా ఎవరెవరు కావాలి అని వాళ్ళు కూడా పూజా కార్యక్రమాలు చేయించి, అలాగే ఏ శాఖలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ శాఖలకు సంబంధించి పూజా కార్యక్రమాలు చేయించి, ఎమ్మెల్యే టికెట్లు కావాలనుకున్న ఎమ్మెల్యేగా గెలవాలనుకున్న వాళ్ళు పూజా కార్యక్రమాలు చేయించి, అలాగే ప్రత్యర్థులు ఎవరు ఉండాలో కూడా ఆలోచించి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.